మై ఛానల్ రామల బుల్లి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారనుకుంటున్నాను. సో, ఇవాల్టి టాపిక్ మీరు చూసినట్టయితే ప్రెగ్నెన్సీ గురించి కొన్ని డీటెయిల్స్ చెప్దామనుకుంటున్నాను. ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్న టాపిక్ ప్రెగ్నెన్సీలో వాంతులు, వికారాన్ని ఎలా తగ్గించుకోవాలి అని. సో, ప్రెగ్నెన్సీలో వాంతులనేవి కామన్‌గా 80% మందికుంటాయండి. ఇది వాంతులనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అనంటే, యూజువల్లీ 2 వీక్స్ ఆఫ్ కన్సెప్షన్ అంటే ఎప్పుడైతే మన బేబీ ఫెర్టిలైజ్ అయ్యి యూట్రస్‌లోకొచ్చి అటాచ్ అయిందో, అటాచ్ అయిన దగ్గర నుంచి ఆ బీటా హెచ్‌సీజీ అనే హార్మోనే మెయిన్ రీజన్ అండి. బీటా హెచ్‌సీజీ అనే హార్మోన్, ఇంకా ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ ఈ పెరిగే బేబీని సపోర్ట్ చేయడానికి మన యూట్రస్ ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ ఇవన్నీ హార్మోన్స్‌ని సప్లై చేస్తూ ఉంటున్నాయి. ఈ మాయ ఏదైతే ఫార్మ్ అయిందో అది బీటా ఎస్ట్రోజన్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. సో, ఈ 3 హార్మోన్స్ ఇవన్నీ కలిపి మనకి వాంతులు, వికారానికి కారణమండి. సో, ఇవి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే ప్లసెంటా ఎప్పుడైతే ఫార్మ్ అవుతుందో, మాయ ఎప్పుడైతే ఫార్మ్ అవుతుందో, అంటే మనకి యూజువల్లీ రావాల్సిన పీరియడ్స్ మిస్ అయిన డే, ఆ డే నుంచి స్టార్ట్ అవుతున్నాయండి. ఈ వాంతులు అనేవి, వాంతులు, వికారం అనేది అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. సో, యూజువల్‌గా ఏంటి అంటే 16 వారాల కల్లా ఈ వాంతులు అనేవి తగ్గిపోవాలండి. అది కూడా రోజుకి 3-4 సార్లు మాత్రమే. మనకసలు ఈ వామిటింగ్ నార్మలా కాదా? ఇది అబ్నార్మల్ అయితుంది. ఇది ఎక్కువగా అయితుంది. వామిటింగ్స్ ఎక్కువగా అయితుంది. డైలీ యాక్టివిటీస్ చేయలేకపోతున్నాము. అంటే రోజువారీ లేసిన దగ్గర నుంచి యూజువల్‌గా ఎర్లీ వీక్స్‌లో వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలుగుతారండి. కొంచెం వామిటింగ్స్ ఉన్నా గానీ కొంచెం నార్మల్‌గా కొంచెం సేపు కూర్చొని సెట్ అయ్యి ఏదేదని తీసుకున్న తర్వాత తగ్గుతుందండి. అట్లా కాకుండా మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా ఈ వాన్స్ అనేవి తగ్గకపోవడం, దానివల్ల తల తిరుగుతున్నట్టు ఉండడం, డైలీ యాక్టివిటీస్ చేయలేకపోవడం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయంటే దాన్ని హైపరెమెసిస్ గ్రావిడారం అంటామండి. ఇట్స్ నాట్ ఎ సింపుల్ వామిటింగ్. ప్రెగ్నెన్సీలోనే సింపుల్ వామిటింగ్ కాదు. అది హైపరెమెసిస్ గ్రావిడారం. దానివల్ల మదర్స్ డీహైడ్రేషన్‌లోకెళ్ళిపోతారు, డిప్రెషన్‌లోకెళ్తారు, ఏ ఫుడ్ తీసుకోలేరు. దానివల్ల వెయిట్ లాస్ అయిపోతూ ఉంటారు. సో, ఇవన్నీ జరుగుతూ ఉంటాయండి. సో, హైపరెమెసిస్ అని మీకు డౌట్ వచ్చినప్పుడల్లా ఖచ్చితంగా డాక్టర్‌ని కలవాలండి. సో, డాక్టర్‌ని కలిసిన తర్వాత వాళ్ళు కొన్ని టెస్ట్‌లనేవి చేస్తారు. యూరిన్ టెస్ట్‌లనేవి చేస్తారు. ఇంకా కొన్ని బ్లడ్ టెస్ట్‌లనేవి చేస్తారు. సో, దాని ద్వారా అవసరమైన ట్రీట్మెంట్ అనేది ఇస్తారండి. ఈ వామిటింగ్స్, నాసియా వీటన్నిటిని ఎలా తగ్గించుకోవాలి? అంటే మనం తీసుకోవాల్సిన మెజర్స్ ఏంటి అనంటే, ఎప్పుడు గూడా హెవీ ఫ్యాటీ మీల్స్ తీసుకోకూడదండి ప్రెగ్నెన్సీలో. ప్రెగ్నెన్సీలో మన స్టమక్ మన కంట్రోల్‌లో ఉండదండి. మజిల్ టోన్ అంతా పోతుంది. అంటే ఈ ఈ పేగులు, ఈ పొట్ట ఇవన్నీ గూడా మనకి సపోర్ట్ చేయవండి. వాటన్నిటికి ఉండాల్సిన స్ఫింక్టర్స్ అంటే అవి క్లోజ్ అవ్వాల్సిన మూతలు ఏవైతే ఉంటాయో అవసరమైన టైంలో మాత్రమే ఓపెన్ అయ్యి ఉండాలి. మిగిలిన టైంలో అంతా క్లోజ్డ్ ఉండాలి. అవన్నీ గూడా ఓపెన్ అయిపోయి ఉంటాయండి. సో, ఏది తిన్నా గాని పైకొచ్చేస్తా ఉంటుంది. మనకా హార్మోన్స్ ఎఫెక్ట్స్ అండి అదంతా. అది మన కంట్రోల్‌లో ఉండదు. సో, అట్లా అవ్వకుండా ఉండాలి అంటే స్టమక్ ఎప్పుడు గూడా ఫుల్‌గా ఉండేలా కాకుండా చిన్న చిన్న మీల్స్, స్మాల్ ఫ్రీక్వెంట్ మీల్స్ అనేవి తీసుకుంటా ఉండాలండి. ఎప్పుడు గూడా పడుకునే ముందైతే ఖచ్చితంగా హెవీ మీల్స్ తీసుకోకూడదండి. కనీసం ఒక గంట, 2 గంటల ముందే మనం తినేసేయాలి. ఏం తినాలనుకున్నా తినేసేయాలండి. సో, హెవీ ఫ్యాటీ మీల్స్ అంటే అరగని ఫుడ్ గూడా ఎక్కువ తీసుకోకూడదు. నైట్ అయితే ఎప్పుడు తక్కువగానే తినాలి. ఇది నార్మల్ పీపుల్‌లో గూడా అంతే అండి. మార్నింగ్ అనేది హెవీగా తీసుకోవాలి. లంచ్ టైమ్ అనేది కొంచెం నార్మల్‌గా తీసుకున్నా పర్వాలేదు. నైట్ మాత్రం చాలా లైట్ ఫుడ్డే తీసుకోవాలండి. ఇది మన గట్ హెల్త్‌కి చాలా ఇంపార్టెంట్. సో, ప్రెగ్నెన్సీ అయితే ఖచ్చితంగా ఈ రూల్ ఫాలో అవ్వాలండి. హెవీ మీల్స్ అయితే ఏ టైంలోనూ తీసుకోలేదు ప్రెగ్నెన్సీ. ఎందుకంటే ఈ నాసియా, వామిటింగ్ ఇవన్నీ చాలా ఇబ్బంది పెడతా ఉంటాయి. ఈ వికారం వల్ల వాళ్ళు తినలేకపోతారు. అసలు తిండి మీదే ఆశ చచ్చిపోతా ఉంటదండి చాలా మందికి. సో, అందుకు మనం చేయగలిగింది ఏంటి అంటే హెవీ మీల్స్ అనేది అవాయిడ్ చేయాలి. చిన్న చిన్న మీల్స్ అంటే ఒక కప్ రైస్, కొంచెం టిఫిన్ లేకపోతే అట్లా 2 దోస లేదా 1 దోస, 1 చపాతీ అట్లనే తీసుకోవాలండి. ఫ్లూయిడ్స్ అనేవి ఎక్కువ తాగుతూ ఉండాలి. ఈ వాంతులు, వికారం అవ్వినప్పుడు ఏమైతదంటే ఈ వాటర్ గాని, బైల్ గాని అంటే ఫుడ్ అరగడానికి మనకి బైల్ అనేది ప్రొడ్యూస్ అవుతా ఉంటుంది. ఎక్కువగా వచ్చేది గూడా అదే. పసరంటాం. పసరు పడుతుంది. పసరు పోతే బానే ఉంటుందిలే అనేసి అనుకుంటారు. కానీ అది ఎక్కువ సార్లు వస్తా ఉంటే మదర్స్‌కి చాలా ఇబ్బందండి. అండ్ ఇంట్లో వాళ్ళు గూడా వాంతులు అవుతున్నాయి కాబట్టి నువ్వు ఎక్కువ తినాలి. తినేసిన తర్వాతనే నీకు ఈ వికారం ఇయన్నీ తగ్గుతాయి. ఇప్పుడు మరి బేబీకి సప్లై చేయకపోతే ఎట్లా? ఇప్పుడు నువ్వు తినకపోతే ఎట్లా? ఇద్దరికి సరిపడా తినాలి అని అంటారండి. కానీ ఇద్దరికి సరిపడా తినాల్సిన అవసరం ఎప్పుడూ లేదు. మీరు మాత్రం కొంచెం ఆ ఫుడ్ మీకు సపోర్ట్ అయ్యేంత, మీరు తినగలిగినంత చాలా ఫ్రీక్వెంట్ మీల్స్ తినండి. ఎవ్రీ 2 అవర్స్‌కి ఒకసారి తినండి. అప్పుడు తినాలనిపించినప్పుడు ఆ టైంకి సరిపడా మాత్రమే తినండి. తర్వాత కోసం కాదు. కొంచెం ఫుడ్ మాత్రమే తినండి. అది ఎక్కువ సార్లు తినండి.
సో, అది. అలా చేస్తే మీకు నాసియా, వామిటింగ్ అనేవి తక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. ఇంకా పోయిన వామిటింగ్‌నంతా గూడా ఐ మీన్ వాటర్ లెవెల్స్ ఏవైతే వామిటింగ్స్‌లో పోయాయో, అవన్నీ కూడా మళ్ళీ రీప్లేస్ చేయాలండి. ఫ్రూట్ జ్యూసెస్ ఎక్కువగా తీసుకోండి. ఎక్స్‌ట్రా షుగర్స్ తీసుకోవద్దు. ఇంకా డ్రై బిస్కెట్స్ ఉంటాయి చూడండి. క్రీమ్ లేని బిస్కెట్స్, రస్క్ ఇవన్నీ గూడా బాగా హెల్ప్ చేస్తాయండి వామిటింగ్స్ అవ్వకుండా. ఆహ్, ఇంకా డాక్టర్‌ని కలిసి ఇవన్నీ చేసినా కూడా ఏమీ తగ్గట్లేదు. నాకు వామిటింగ్స్ ఇంకా అవుతూనే ఉన్నాయి. కంటిన్యూయస్‌గా అవుతున్నాయి. ఇవి ఇంకా భరించడం నా వల్ల కాదంటే హాస్పిటల్‌కి వెళ్ళింది. డాక్టర్స్ మీ డీహైడ్రేషన్ లెవెల్‌ని అసెస్ చేసి దాన్ని బట్టి అవసరమైతే ఫ్లూయిడ్స్ పెడతారు. ఇంకా కొన్ని మెడికేషన్స్ పెడతారండి. రెగ్యులర్‌గా యూజ్ చేసుకోవడానికి కొన్ని మెడిసిన్స్ పెడతారు. లేదా అప్పటికప్పుడు తగ్గడానికి కొన్ని మెడిసిన్స్ ఇస్తారండి. సో, వాళ్ళ అడ్వైస్‌ని ఫాలో అవ్వండి. వాళ్ళు ఇచ్చిన ట్రీట్మెంట్ ఫాలో అవ్వండి. ఖచ్చితంగా వామిటింగ్స్ అనేవి తగ్గుతాయి. సో, ఇదండి ఇవాల్టి వీడియో. మీ అందరికీ నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటున్నారంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. తప్పకుండా దానికి రిప్లై ఇస్తాను. అంటిల్ నెక్స్ట్ వీడియో. గుడ్ బై.